సూర్యవంశీయుడగు శ్రీరాముడు, ఆయన తండ్రియగు దశరథ మహారాజు మరియు వారి పూర్వీకులకు మహాత్ములైన చక్రవర్తులు అందరి చేత ధర్మ పరిపాలనలో సుస్థిరమై ఉండిన అయోధ్య నగర వివరాలు ఈ 5వ సర్గలో కనబడతాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న భూమి సప్తఖండాలుగాను, సముద్రం అతి విస్తారముగా లోతుగా 7 విభాగములుగా త్రవ్వబడినదని మరియు అంతటి మహాకార్యమును చేసిన వారు శ్రీరాముని పూర్వీకులైన సగర చక్రవర్తి కుమారులని మనకు ఈ 5వ సర్గలో తెలుస్తుంది. సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య మానవులలో శ్రేష్ఠుడగు మను చక్రవర్తిచే తొలిగా నిర్మితమైనది. అప్పటి అయోధ్య 12 వంతుల పొడవు మరియు 3 వంతుల వెడల్పుతో మధ్యన చక్కగా దువ్వబడిన తలలోని పాపట వలె సువిశాల రాజవీధితో దానికి ఇరువైపుల తీర్చబడిన పెద్ద వీధులు మరియు వాటి కిరువైపుల పద్ధతిగా తీర్చబడిన చిన్న సన్న వీధులతో వైనముగా ఉండేది. శ్రీ దశరథుని కుమారుడగు శ్రీరాముని కాలం సంపూర్ణమయ్యేంత వరకు కూడా లోక విఖ్యాతమగు అయోధ్య నగరి బహు గొప్ప పోషణను చూచింది. సరయూ నది, దాని తీరము, రాముడు పుట్టిన ప్రదేశము అనే మాట తప్ప నాటి అయోధ్యకు నేటి అయోధ్యకు తక్కిన ఏ విషయంలో కూడా దగ్గరి పోలికలు లేవు. కాల స్వభావముగా దీన్ని గణించాలి. బాలకాండములోని 5, 6, 7 సర్గలు చదివిన వారికి ఇది స్పష్టముగా తెలుస్తుంది.